సమంత కమ్‌బ్యాక్ మూవీ ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ అయిందా? లేదా బంగారం అని చెప్పి గోల్డ్ ప్లేటింగ్ మాత్రమే చూపిచ్చిందా? లెట్స్ టాక్. హలో ఎవ్రీవన్. ఈరోజు మనం సమంత యాక్ట్ చేసిన 'మా ఇంటి బంగారం' సినిమా గురించి మాట్లాడుకుందాం. సినిమా అయ్యాక నా ఫీలింగ్ ఏంటంటే మరీ బ్యాడ్ కాదు, అలా అని చెప్పి గ్రేట్ కూడా కాదు అని అనిపిచ్చింది. బేసిక్‌గా స్టోరీ ఏంటంటే, ఒక క్యారెక్టర్ తన పాస్ట్‌ని వదిలేసి ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటుంది. కానీ ఆ పాస్ట్ మళ్ళీ తన లైఫ్‌లో ఎంట్రీ ఇస్తుంది. అప్పుడు తన ఫ్యామిలీని, తన లైఫ్‌ని, తన ఐడెంటిటీని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటుంది అనేదే మెయిన్ ప్లాట్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇలాంటి టెంప్లేట్ మనం ఆల్రెడీ చూసున్నాం ఓల్డ్ మూవీస్‌లో. లైక్ 'ఇంద్ర', 'భాషా' సినిమా సేమ్ ఫార్మాట్ ఉంటుంది. కానీ అక్కడ హీరో ఉంటాడు. ఇక్కడేంటంటే ఫీమేల్ లీడ్ పర్స్పెక్టివ్‌లో చెప్పడం వల్ల కొన్ని సిట్యుయేషన్స్, ఆ సీన్స్ అన్నీ చాలా ఫ్రెష్‌గా అనిపిస్తాయి. ఫ్యామిలీ డైనమిక్స్, రిలేషన్‌షిప్స్, రెస్పాన్సిబిలిటీస్, హిడెన్ పాస్ట్ ఇవన్నీ కలిపి ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామా క్రియేట్ చేద్దామని ట్రై చేశారు. కొన్ని సీన్స్ అయితే వర్కౌట్ అయ్యాయనే చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్ వైజ్ సమంత గారి ఎఫర్ట్ కనిపిస్తుంది. ప్రెజెంట్ లైఫ్ నుండి పాస్ట్ వర్షన్‌కి షిఫ్ట్ అయ్యే మూమెంట్స్‌లో ఆ ఇంటెన్సిటీ చాలా బాగా క్యారీ చేశారు. చీరలో యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగా కాన్ఫిడెంట్‌గా చేశారు. నార్మల్‌గా అయితే హీరోస్ ఇవన్నీ యాక్షన్ సీక్వెన్సెస్ ఇవన్నీ చేసేటప్పుడు ఎంతైతే మనం ఎంజాయ్ చేస్తామో, ఇక్కడ కూడా అంతే ఎంజాయ్ చేస్తాము. ప్లస్ ఎంగేజింగ్‌గా కూడా అనిపిచ్చింది యాక్షన్ సీక్వెన్సెస్ అవన్నీ కూడా. 'శ్రీముఖి' గారు అనిపిచ్చింది ఆవిడ క్యారెక్టరైజేషన్, పర్ఫార్మెన్స్ అంతా. సమంత గారు అండ్ 'శ్రీముఖి' గారి ఆ కాంబోలో ఆ క్యూట్ డామినేటింగ్ నేచర్ ఏదైతే ఉంటదో, చాలామంది లేడీస్ కూడా కనెక్ట్ అవుతారు వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్‌కి, ఆ మూమెంట్స్‌కి అంతా. ఇక మిగతా క్యారెక్టర్స్ గురించి మాట్లాడాలంటే అంతగా గుర్తుండిపోయేలా ఎవరు లేరు. కానీ సమంత గారి ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి చాలా అనిపిచ్చింది తన పర్ఫార్మెన్సెస్. తనే కొంచెం కామెడీ, ఫన్ అనేది తన వల్లే జనరేట్ అయిందనే చెప్పొచ్చు. ఇక టెక్నికల్ వైజ్ చూస్తే మ్యూజిక్ బై సంతోష్ గారు. సాంగ్ ఒక్కటే ఉందనుకుంటా. చాలా బాగా అనిపిచ్చింది ఆ సాంగ్. మంచి వైబ్ ఇస్తది ఆ సాంగ్. అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ఆ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్సెస్‌లో అవన్నీ కూడా చాలా బాగా వర్క్ అయింది మ్యూజిక్. సినిమాటోగ్రఫీ బావుంది. యాక్షన్ కొరియోగ్రఫీ ఇదేంటంటే అంత హెవీగా కూడా లేదు. యాక్షన్ సీన్స్ అన్నీ కూడా చాలా డీసెంట్‌గా, క్లీన్‌గా, నీట్‌గా చేసినట్టు అనిపిచ్చింది. ఇంకా సినిమా హైలైట్స్ ఏంటంటే సమంత గారి పర్ఫార్మెన్స్. ఫ్రెండ్ క్యారెక్టర్ నుండి వచ్చిన కొన్ని ఫన్నీ మూమెంట్స్, యాక్షన్ కొరియోగ్రఫీ, క్లైమాక్స్ యాక్షన్ పే ఆఫ్, కొన్ని సీన్స్ జెన్యూన్‌గా ఎంగేజ్ చేస్తాయి. నాకు అనిపించిన డ్రాబ్యాక్స్ ఏంటంటే సినిమా కొంచెం ల్యాగ్ అనిపించింది. అంటే మరీ అంత అవసరం లేదేమో అని అనిపించింది. ఇక ఫైనల్‌గా ఏంటంటే సినిమా కంప్లీట్ అయ్యాక వావ్ అనే ఫీలింగ్ కన్నా ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుండేదేమో అనిపించింది. మరి మీకెలా అనిపించింది సినిమా? కమెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రివ్యూస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ వాచింగ్.